హలో స్టూడెంట్స్, ఆల్ రైట్. సో ఇవాళ సెషన్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది నాన్న. సో ఏంటంటే మనం ఇక్కడ మీకు వచ్చిన ఎంసెట్ ర్యాంక్ ప్రకారం ఏ కాలేజ్లో ఏ కోర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందో దాని గురించి అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ మనం ప్రీవియస్ వీడియోకి వెళ్ళి చూసుకుంటే కనుక వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, ఎలాంటి మిస్టేక్స్ చేయొద్దో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ చాలామంది కన్ఫ్యూజ్డ్గా ఉండి కమెంట్ సెక్షన్స్లో అండ్ అలానే డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. లైక్ నాకు 42,000 ర్యాంక్ వచ్చింది, 50,000 ర్యాంక్ వచ్చింది, ఏ కోర్స్ బాగుంటుంది, అలానే ఏ కోర్స్ వచ్చే ఛాన్స్ ఉంది, ఏ కాలేజ్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇవాళ మనం మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం ఏ కోర్స్ ఏ కాలేజ్లో వచ్చే ఛాన్స్ ఉందో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ఎండ్ చూడడానికి ట్రై చేయండి. అండ్ అలానే ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ షేర్ అమాంగ్ యువర్ ఫ్రెండ్స్, బికాస్ వీడియో అనేది డెఫినెట్గా యూస్ఫుల్ ఉంటుందని చెప్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడు చూసుకుంటే మనకు స్క్రీన్ మీద ఒక స్ప్రెడ్షీట్ని నేను చూపిస్తున్నాను. సో ఈ స్ప్రెడ్షీట్లో మీరు ఒకవేళ చూసుకుంటే కనుక యు ఆర్ హ్యావింగ్ ద కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ద లాస్ట్ ఇయర్. ఓకే, 2023కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఉంది. ఏ కాలేజ్లో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంత ఉంది, అలానే కేటగిరీ వైజ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి క్లియర్గా చూపించడం జరిగింది. చూడండి, ఓపెన్, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, డిఈఎస్సి అండ్ ఎస్టీ. సో డిఫరెంట్ కేటగిరీస్లో బాయ్స్ సెక్షన్ అండ్ గర్ల్స్ సెక్షన్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేది క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని మనం ఎలా ఈ షీట్ని బేస్ చేసుకొని మనకి ఏ కాలేజ్ వస్తుంది, మనకి ఏ కోర్స్ వస్తుందో నేను చెప్పడానికి ట్రై చేశాను. సో మీరు చేయాల్సింది ఏంటిది అంటే జస్ట్ నేను చెప్తున్న ఎగ్జాంపుల్ ర్యాంక్లో మీ ర్యాంక్ని మీరు ప్లేస్ చేసుకొని చూసుకుంటే కనుక మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఏ కాలేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అలానే ఏ కోర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుంది నాన్న. సో ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటానని చెప్పాను కదా. సో నేను ఓపెన్ కేటగిరీలో జనరల్లో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. లెట్స్ అజ్యూమ్ దట్ మనకు ర్యాంక్ ఒక 50,000 వచ్చింది. ఓకే, సో 50,000 వచ్చిన ర్యాంక్ ఆ పర్సన్కి ఏ కాలేజ్లో ఏ సీట్ వస్తుందో మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఇప్పుడు మీకు 50,000 ర్యాంక్ వస్తే మీరు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు యాడ్ 3,000 అలానే -3,000 చేయాలి నాన్న. ఎందుకు యాడ్ అండ్ -3,000 చేయమని చెప్తున్నాను మీ ర్యాంక్ కంటే, కట్ ఆఫ్ అనేది ఇయర్ వైజ్ చేంజ్ అవుతుంది కదా, రైట్? సో ఒక 3,000 యాడ్ చేసుకోండి, అలానే 3,000 మైనస్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, 50 + 3 53,000 అండ్ 47. సో 47,000 to 53,000 మధ్యలో అనుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటిది అంటే, సో యూ హ్యావ్ టు ఫిల్టర్ హియర్. సో ఫిల్టర్ ఆప్షన్ని తీసుకున్నాం. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో ఫిల్టర్ ఆప్షన్ని తీసేసి ఓకే, ఫిల్టర్ బై కండిషన్లో నేను ఏం చేస్తున్నాను అంటే ఓకే, సీ హియర్ బిట్వీన్. ఓకే, సో బిట్వీన్ 47,000, బికాస్ మనకు ర్యాంక్ ఎంత వచ్చింది అక్కడ 50,000 కదా. సో 47,000 to 53,000. ఆల్ రైట్. సో ఇక్కడ ఓకే కొట్టేసి లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేవి వచ్చాయి చూడండి. సో మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ సైదాబాద్, ఎంజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్, అండ్ అలానే ఎంజీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ ముస్లిం మైనారిటీలో. ఓకే, సో 2 కోర్సెస్ ఉన్నాయి, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, అండ్ అలానే ఎంజే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఆఫ్ హైదరాబాద్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఈ కేటగిరీస్లో ఇన్ని కోర్సెస్లో మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? లేదు మాకు ఒకటే కోర్స్ అంటే యు ఆర్ చూసింగ్ ఏ కోర్స్, ఆ కోర్స్లో వచ్చే ఛాన్స్ ఉందా లేదా అంటే సో అలా కూడా చూడొచ్చు. సింప్లీ ఏం చేయాలండి, సో ఫిల్టర్ దిస్ పార్ట్. ఓకే, లెట్స్ అజ్యూమ్ ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మనం చూస్ చేసుకున్నాం అనుకుందాం. సో మిగతా అన్నిటిని కూడా కండిషన్ని మనం ఓకే రిమూవ్ చేసేసుకుంటే ఓకే, సీ హియర్ ఒక కాలేజ్లో మాత్రం వచ్చింది లాస్ట్ ఇయర్, అదేంటిది ఎంజే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్. ఓకేనా? సో ర్యాంక్ 48,096 అంటే 47 to 53 మధ్యలోనే వచ్చింది కదా. సో మీకు వచ్చే ఛాన్స్ అంటే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సుకు సంబంధించి ఏ కాలేజ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అక్కడ, ఎంజే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్. సో ఈ విధంగా మీరు ఒకవేళ కనుక చూసుకుంటే మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాలేజెస్ని పెట్టడానికి ట్రై చేయండి. దెన్ ఓన్లీ మీరు అనుకున్న బ్రాంచ్ ప్రకారం ఓకే మీకు ఆ కోర్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? డోంట్ నెగ్లెక్ట్ దిస్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మళ్ళీ ఈ ఇయర్ కూడా సిఎస్సిలో సీట్స్ పెరిగాయి అంటున్నారు కాబట్టి ఇట్ ఈస్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ యూ ఇఫ్ యు ఆర్
చూసింగ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఎక్కువగా చూస్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంటుంది నాన్న. థ్యాంక్ యూ.